హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు న్యూ ఇయర్ కోసం కొత్త పాయసం రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు ఎవరు చేసి ఉండరు. ఈ పాయసం ప్రిపరేషన్లో షుగర్ కానీ, సేమియా కానీ, సగ్గుబియ్యం కానీ, బొంబాయి రవ్వ కానీ వాడలేదు. ఈ పాయసంలో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ చిలకడ దుంప. ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న హెల్దీ వెజిటబుల్. దీన్ని కడిగి తొక్కు తీసి తురుముకుంటే తురుము ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ తురుముని కొంచెం నెయ్యి వేసిన ప్యాన్ లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తరువాత 3 గ్లాసుల పాలు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. కొన్ని వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ ఉండి లో క్యాలరీస్ ఉన్న ఫూల్ మకానా 1/2 కప్పు తీసుకుని వాటిని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చల్లారిన ఫూల్ మకానాను కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. చిలకడ దుంప బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఫూల్ మకానా పౌడర్ వేసుకుని కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు కూడా పోసి ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొక గ్లాస్ పాలు పోసి బాగా మరగనివ్వాలి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆపి ఒక గ్లాస్ తరిగిన బెల్లం వేసి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. పాల వేడికి బెల్లం కరిగిపోతుంది. తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే హెల్తీ వెరైటీ అయిన చిలకడ దుంపల పాయసం రెడీ అయినట్లే. మీరు చేసుకుని మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.